అలా ఆ కాంటెక్స్ట్లో నేను చెప్పలేదు, అది ఆయన గురించి కాదు అన్నాడు. మరి ఇంకా రెండో పగోడు ఎవరు తేలాల్సి ఉంటుంది ఒకటి. రెండోది ఒక విధమైన అన్ఈజ్ తెలుస్తుంది కదా దీని మీద. ఇలాంటి అదొకటి మెజారిటీ ఎంత వస్తుందో పెద్ద సరిగ్గా అది లెక్కలోది కాదని చెప్పడం, ఇవన్నీ ఈ స్తబ్దతలో భాగాలు అనుకోవాలి మనం. సరే, ఇక్కడ ఒక విషయం, మీరు ఏదైతే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు వాళ్ళ ఆలోచన 95 సీట్లతో మేము గెలుస్తాం, అధికారం చేపడతాం, మినిమం అధికారం చేపడతాం. కానీ వైనాట్ 175 నుంచి 95 మండలంలో ఆంతర్యం ఏంటి? వీళ్ళు 130, 140 అని అంటే రెండు విషయాలండి. వైనాట్ 175 అనేది క్యాప్షన్, అది ఎలక్షన్ క్యాప్షన్ అనేది క్యాంపెయిన్ క్యాప్షన్ అందరికీ తెలుసు. 150 సీట్స్ ఒకసారి వచ్చాయి, కానీ ప్రతిసారి నేను వైనాట్ 175 మీద నిజానికి ఫస్ట్ డేలోనే ఒక పోయం రాశాను, మళ్ళీ తర్వాత చూపిస్తానండి. అందుకనే అది. రెండోది, మాకు 80 సీట్లలో మేము అభ్యర్థులు మార్చాం, అంతే కదా జగన్ చెప్పేది. ఎందుకంటే అక్కడ వ్యతిరేకత ఉందనే కదా. దాదాపు ఎంపీ సీట్లను పక్కన పెడితే కూడా ఒక 70 మంది దాకా ఎమ్మెల్యేల అభ్యర్థులు మార్చారు. అంటే ఈ 70 మంది మీద ఎమ్మెల్యే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అనేది వైసీపీ అఫీషియల్గా ఒప్పుకున్న విషయం. కొన్ని సోషల్ ఇంజనీరింగ్ కోసం చేసినా కానీ అప్పుడు కూడా మనం మాట్లాడాం ఏమని, ఎమ్మెల్యేలు అంతమంది మీద అసంతృప్తి ఉంటే ముఖ్యమంత్రి మీద ఉన్నట్టు కాదా, లేదా ప్రభుత్వం మీద ఉన్నట్టు కాదా అని కూడా క్రాస్ చేసాం. అదేం లేదు, అందుకనే మేము తర్వాత బ్రహ్మాండంగా చేసామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీ హ్యావ్ టు అవన్నీ ఇప్పుడు రేపు కౌంటింగ్లో మనకు తెలుస్తాయి కదా. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొంత స్థానిక వ్యతిరేకత ఉంది అన్న విషయాన్ని వైసీపీ మరి 150లో స్థానిక వ్యతిరేకత ప్రకారం 20-30 అట్లా తీసేస్తే తగ్గుతాయి కదా, అందులో డౌట్ ఏం లేదు. ఇంకా మూడోది 95 నిన్న నాకు ఒక సర్వే అని చెప్తున్నాడు, 95 నుంచి 110 వరకు వస్తాయండి. రేపటికి ఆ పోస్ట్ పోలు, ఎగ్జిట్ పోలు, వాటి అన్నిటివి ఆ పనిలో ఉన్నాయి సంస్థలు. ముఖ్యంగా ఒక సంస్థ దాంట్లో వస్తే ఈ విషయాలన్నీ స్పష్టమవుతాయి. ఏదైనా గవర్నమెంట్ విల్ బి ఫార్మ్డ్ 90+ అనేది అయితే ఢోకా లేదు అన్నది వాళ్ళు అంటున్నది వాళ్ళు కానీ ఈ సర్వే వాళ్ళు కానీ. కేటీఆర్ కూడా మరి ఆయన ఒక ప్రకటన చేశాడు, వచ్చేస్తుంది ఈ పద్ధతిలో. సజ్జల చెప్తూనే ఉన్నాడు. అవును, సజ్జల పోలింగ్ అవగానే చెప్పాడు, ఇంకోటి చెప్పాడు. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పలేదని కదా చెప్పేవాళ్ళు, మేము వస్తున్నాం, మాకు అనుకూలంగా ఉంది, సంకేతాలు ఉన్నాయి అంటున్నప్పటికీ నేను అంటుంది, ఒక అధికారంలో ఉన్న పార్టీ కొనసాగకపోవడం, మళ్ళీ తిరిగి వస్తే బోనస్. అవును, అంతే కదా. ప్రతిపక్షంలో ఉండి ఎలా అయినా రావాలని ఫైట్ చేసిన పార్టీ ఎక్కువగా క్లెయిమ్ చేయాలి కదా అంతకుముందు. దట్ ఈస్ వాట్ దట్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం, యుఫోరియా అయితే కనిపించట్లేదు. జాగ్రత్తగా ఉండాలనుకున్నారేమో మనకు తెలియదు, కానీ కొంచెం అతి జాగ్రత్తగా ఉంది తెలుగుదేశం అని. వాళ్ళని వదిలేయండి, ఈ బూతులు తిట్టేవాళ్ళు లేదా విరుచుకుపడేవాళ్ళు వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు మీరు పత్రికల్లో చూస్తే కూడా సోషల్ మీడియా ఒక్కసారిగా వైబ్రెంట్ నుంచి సైలెంట్ ఎందుకు అయింది, దీనికి సమాధానం లేదంటే ఒకటేమో వాళ్ళకు అంతకుముందంత అవసరం వాళ్ళతో ఉండదు.